మీ పిల్లాడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఎంతసేపు ఉంటున్నాడు? 1 గంట, 2 గంటల, లేక తెలియకుండానే గంటల తరబడి? ఇప్పుడు ఇదే విషయం అమెరికాలో ఏకంగా కోర్టు వరకు వెళ్ళింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ల మాతృ సంస్థ మెటాపై 29 అమెరికా రాష్ట్రాల కూటమి భారీ కేసు వేసింది. ఆరోపణ ఏంటంటే పిల్లలను, టీనేజర్స్ను ఎక్కువసేపు సోషల్ మీడియాలోనే ఉంచేందుకు మెటా కావాలనే తన ప్లాట్ఫామ్స్ని డిజైన్ చేసింది. అంతేకాదు, పిల్లల బలహీనతను కంపెనీకి ముందే తెలుసని వాటిని ఉపయోగించుకొని ఎంగేజ్మెంట్ పెంచిందని ప్రాసిక్యూషన్ ఆరోపిస్తుంది. ఇది సాధారణ లాసూట్ కాదు. ఎందుకంటే ఈ కేసు తీర్పు సోషల్ మీడియా కంపెనీల భవిష్యత్పైనే ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే కొందరు ఎక్స్పర్ట్స్ దీన్ని సోషల్ మీడియా ఇండస్ట్రీకి బిగ్ టొబాకో మూవ్మెంట్ అంటున్నారు. అసలు మెటాపై ఆరోపణలు ఏంటి? 29 రాష్ట్రాలు ఎందుకు రంగంలోకి దిగాయి? మెటా ఏం చెబుతుంది? మరి ఏకంగా $200 బిలియన్ జరిమానా ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? వివరంగా చూద్దాం. పిల్లలను కావాలని బానిసలుగా మార్చారా? ఈ కేసులో ప్రాసిక్యూషన్ చేస్తున్న ప్రధాన ఆరోపణ ఇది. మెటాకి తన ప్లాట్ఫామ్లో యూజర్స్ ఎంత ఎక్కువసేపు ఉంటే అంత ఎక్కువ ఎంగేజ్మెంట్, డేటా, అడ్వర్టైజింగ్ వాల్యూ వస్తుంది. అందుకే యూజర్స్ను మ్యాక్సిమం టైం ఆన్లైన్లో ఉంచేలా ఫ్యూచర్స్ను ఉద్దేశపూర్వకంగా అభివృద్ధి చేసిందని రాష్ట్రాల కూటమి ఆరోపిస్తుంది. ముఖ్యంగా పిల్లలు, టీనేజర్స్ విషయంలో ఇది మరింత ప్రమాదకరమని చెబుతున్నారు. ఎందుకంటే చిన్న వయసులో సోషల్ అప్రూవల్ కోసం ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. సెల్ఫ్ కంట్రోల్ ఇంకా పూర్తిగా డెవలప్ అయి ఉండదు. లైక్స్, కామెంట్స్, నోటిఫికేషన్స్ వంటి సోషల్ రివార్డ్స్కు పిల్లలు త్వరగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాలన్నీ మెటాకి తెలుసని ప్రాసిక్యూషన్ వాదిస్తుంది. అంటే పిల్లల సైకాలజీ తెలుసు. అదే సైకాలజీని ప్లాట్ఫామ్ ఎంగేజ్మెంట్ కోసం వాడుతున్నారా? అదే ఈ కేసులో కీలక ప్రశ్న. విచారణ సందర్భంగా కాలిఫోర్నియా తరపున ప్రాసిక్యూటర్ మేగాన్ ఓనిల్ తీవ్ర ఆరోపణలు చేశారు. మెటా పిల్లల మెదడు పనిచేసే విధానం గురించి రీసెర్చ్ చేసిందని, వాళ్ళను ప్లాట్ఫామ్స్లో ఎక్కువసేపు ఉంచేందుకు ఇన్స్టాగ్రామ్ని ఎలా మార్చాలనే అంశంపై కూడా చర్చించిందని ఆమె కోర్టులో పేర్కొన్నారు. ఇక్కడ ప్రాసిక్యూషన్ ప్రస్తావించిన ఒక అంశం మరింత సంచలనంగా మారింది. యంగ్ పీపుల్ ఆర్ ద బెస్ట్ అనే భావనతో మెటా చేసిన ఇంటర్నల్ రీసెర్చ్ను కోర్టులో ఎవిడెన్స్గా చూపించబోతున్నామని ఆమె తెలిపారు. అంతేకాదు, మెటాకి పిల్లలు కేవలం యూజర్స్ కాదు, బిజినెస్ మోడల్స్లో భాగం అనే వాదనను ప్రాసిక్యూషన్ ముందుకు తీసుకొచ్చింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్స్లో సాధారణంగా 13 ఏళ్లలోపు పిల్లలకు అకౌంట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ 13 ఏళ్లలోపు పిల్లలు ప్లాట్ఫామ్ను ఉపయోగిస్తున్న విషయం మెటాకి తెలుసని ప్రాసిక్యూషన్ ఆరోపిస్తుంది. అయినా వారిని పూర్తి రిమూవ్ చేయడానికి కంపెనీ తగిన చర్యలు తీసుకోలేదని వాదిస్తుంది. ఇక్కడ మరో ఎగ్జాంపుల్ను కూడా ప్రాసిక్యూషన్ ప్రస్తావించింది. ఒక యూజర్ 13 ఏళ్లలోపు ఉన్నట్లు గుర్తిస్తే ఫేస్బుక్ అకౌంట్ను డియాక్టివేట్ చేసినా దానికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాత్రం యాక్టివ్గా ఉండే పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. అంటే రూల్స్ ఉన్నాయి, కానీ వాటిని అమలు చేయడం కంపెనీ విఫలమైందా అనే ప్రశ్న ఇప్పుడు కోర్టులో ఉంది. ఇక మెటా మాత్రం ఈ ఆరోపణలు అంగీకరించడం లేదు. కంపెనీ తరపున లాయర్ పౌల్ సచ్మిట్ కొంతమంది యూజర్స్కు ప్లాట్ఫామ్పై నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఎదురయ్యే అవకాశం ఉందని అంగీకరించిన వారిని ప్రొటెక్ట్ చేయడానికి మెటా అనేక సేఫ్టీ టూల్స్ అభివృద్ధి చేసిందని చెప్పారు. అంతేకాదు, పేరెంట్స్, ఎక్స్పర్ట్స్, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్తో కలిసి పిల్లల సేఫ్టీ కోసం పనిచేస్తున్నామని మెటా చెబుతుంది. అంటే ప్రాసిక్యూషన్ పిల్లల బలహీనతను వాడుకుంటున్నారు, మెటా సేఫ్టీ కోసం టూల్స్ పెట్టాం. ఇప్పుడు ఈ 2 వాదనలో ఏది నిజమో కోర్టు నిర్ణయించాలి. ఈ కేసులో మరో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. మెటా మాజీ ఇంజనీరింగ్ డైరెక్టర్ ఆర్థురో బేచర్ ఇచ్చిన సాక్ష్యం. ఆయన ఫేస్బుక్ ప్రారంభ సంవత్సరాల గురించి కోర్టులో కీలక విషయాలు చెప్పారు. ఆ సమయంలో ఫ్యూచర్స్ను వీలైనంత త్వరగా యూజర్స్కి అందించడమే ప్రయారిటీ అని చెప్పారు. దీంతో సేఫ్టీ, ప్రొటెక్షన్ లాంటి అంశాలు కొన్ని సందర్భాల్లో తర్వాతి ప్రయారిటీగా మారాయని ఆయన వాదించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో యూజర్ సేఫ్టీపై తాను గతంలో కన్సర్న్స్ వ్యక్తం చేశానని కూడా ఆయన టెస్టిమోనీలో వివరించారు. మెటా ఆయన టెస్టిమోనీని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో ఈ టెస్టిమోనీ కూడా కేసులో కీలకంగా మారింది. కేసు కోర్టులో జరుగుతుంటే కోర్టు బయట కూడా పేరెంట్స్,
యాక్టివిస్ట్ ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా సోషల్ మీడియా ఓవర్ యూజ్ కారణంగా తమ పిల్లలు తీవ్ర మానసిక సమస్యలను ఎదుర్కొన్నారని ఆరోపిస్తున్న కుటుంబాలు కూడా ప్రొటెస్ట్లో పాల్గొన్నాయి. కొంతమంది తల్లిదండ్రులు బిగ్ టెక్కి పవర్గా ఉంది, కానీ ఆ పవర్కి అకౌంటబిలిటీ కూడా ఉండాలి అంటూ నిరసన వ్యక్తం చేశారు. అంటే ఈ కేసు కేవలం న్యాయ పోరాటం కాదు, పేరెంట్స్ వర్సెస్ బిగ్ టెక్ అనే పెద్ద డిబేట్గా కూడా మారుతుంది. ఈ లాసూట్ను మొదట 2023లో ప్రారంభించారు. ఇప్పుడు 29 రాష్ట్రాల కోలియేషన్ మెటాపై పలు సీరియస్ అలిగేషన్స్ చేస్తుంది. వాటిలో ముఖ్యమైనవి మెటా తన యాప్స్ వల్ల పిల్లలకు కలిగే రిస్క్ను తక్కువ చేసి చూసిందని ఆరోపణ, యూజర్స్ మళ్లీ ప్లాట్ఫామ్స్ను వచ్చే ఎంగేజ్మెంట్ ఫ్యూచర్స్ రూపొందించిందని ఆరోపణ, 13 ఏళ్లలోపు పిల్లల డేటాను తగిన పేరెంటల్ సమ్మతి లేకుండా సేకరించిందని ఆరోపణ, స్క్రీన్ టైం కంట్రోల్స్ వంటి సేఫ్టీ ఫ్యూచర్స్ను సులభంగా బైపాస్ చేసే పరిస్థితులు ఉన్నాయని కూడా వాదిస్తున్నారు. అందుకే మెటా ప్లాట్ఫామ్స్లో ప్రాథమిక మార్పులు చేయాలి అంటూ స్టేట్స్ డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఈ కేసులో అత్యంత సంచలన అంశం $200 బిలియన్ పెనాల్టీ డిమాండ్. అవును, $200 బిలియన్. అంతేకాదు, కిడ్స్ కోసం స్క్రీన్ టైం లిమిట్స్, స్ట్రాంగర్ సేఫ్టీ మెజర్స్, స్ట్రిక్టర్ డేటా ప్రొటెక్షన్ ఇలాంటి మార్పులు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో తీసుకురావాలని స్టేట్స్ కోరుతున్నాయి. అంటే కేవలం డబ్బు కట్టించడమే కాదు, నీ బిజినెస్ మోడల్నే మార్చు అనే స్థాయిలో ప్రెషర్ పెడుతున్నారు. ఇక్కడ ఈ కేసు హిస్టారికల్ ఇంపార్టెన్స్ వస్తుంది. 1990లలో అమెరికాలో టొబాకో కంపెనీస్పై కూడా ఇలాంటి భారీ లీగల్ బ్యాటిల్ జరిగింది. పొగాకు కంపెనీలకు స్మోకింగ్ వల్ల వచ్చే హెల్త్ రిస్క్ గురించి ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వలేదని రాష్ట్రాలు ఆరోపించాయి. ఆ కేసులు చివరికి 1998లో హిస్టారిక్ సెటిల్మెంట్స్కు దారితీశాయి. ఆ సెటిల్మెంట్స్లో టొబాకో కంపెనీస్ భారీ మొత్తాలు చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియా కంపెనీస్ కూడా తమ ప్రొడక్ట్స్ వల్ల వచ్చే రిస్క్ను ముందే తెలుసుకున్నాయా అనే ప్రశ్నతో మెటాపై కేసు నడుస్తుంది. అందుకే లీగల్ ఎక్స్పర్ట్స్లో కొందరు దీన్ని బిగ్ టొబాకో మూవ్మెంట్ ఫర్ సోషల్ మీడియా అని పోలుస్తున్నారు. ఇక ఈ కేసులో అత్యంత సంచలన అంశం $200 బిలియన్ పెనాల్టీ డిమాండ్. అవును, $200 బిలియన్. అంతేకాదు, కిడ్స్ కోసం స్క్రీన్ టైం లిమిట్స్, స్ట్రాంగర్ సేఫ్టీ మెజర్స్, స్ట్రిక్టర్ డేటా ప్రొటెక్షన్ ఇలాంటి మార్పులు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో తీసుకురావాలని స్టేట్స్ కోరుతున్నాయి. అంటే కేవలం డబ్బు కట్టించడమే కాదు, నీ బిజినెస్ మోడల్నే మార్చు అనే స్థాయిలో ప్రెషర్ పెడుతున్నారు. ఇక్కడ ఈ కేసు హిస్టారికల్ ఇంపార్టెన్స్ వస్తుంది. 1990లలో అమెరికాలో టొబాకో కంపెనీస్పై కూడా ఇలాంటి భారీ లీగల్ బ్యాటిల్ జరిగింది. పొగాకు కంపెనీలకు స్మోకింగ్ వల్ల వచ్చే హెల్త్ రిస్క్ గురించి ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వలేదని రాష్ట్రాలు ఆరోపించాయి. ఆ కేసులు చివరికి 1998లో హిస్టారిక్ సెటిల్మెంట్స్కు దారితీశాయి. ఆ సెటిల్మెంట్స్లో టొబాకో కంపెనీస్ భారీ మొత్తాలు చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియా కంపెనీస్ కూడా తమ ప్రొడక్ట్స్ వల్ల వచ్చే రిస్క్ను ముందే తెలుసుకున్నాయా అనే ప్రశ్నతో మెటాపై కేసు నడుస్తుంది. అందుకే లీగల్ ఎక్స్పర్ట్స్లో కొందరు దీన్ని బిగ్ టొబాకో మూవ్మెంట్ ఫర్ సోషల్ మీడియా అని పోలుస్తున్నారు. మొత్తానికి ఇది కేవలం మెటాపై ఒక లాసూట్ కాదు, పిల్లల మెంటల్ హెల్త్, సోషల్ మీడియా అడిక్షన్, డేటా ప్రైవసీ, బిగ్ టెక్ అకౌంటబిలిటీ ఈ 4 అంశాలపై జరుగుతున్న పెద్ద న్యాయ పోరాటం. ఒకవైపు పిల్లలను మెటా ప్రొటెక్ట్ చేయలేదు అంటున్న 29 రాష్ట్రాలు, మరోవైపు మేము ఇప్పటికే ఎన్నో సేఫ్టీ టూల్స్ తీసుకొచ్చామంటున్న మెటా. ఇప్పుడు అసలు పరీక్ష కోర్టుదే. ఈ కేసులో తీర్పు మెటాకు మాత్రమే కాదు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్టాక్ లాంటి మొత్తం సోషల్ మీడియా ఇండస్ట్రీకి కొత్త రూల్స్ దారితీస్తుందా? అదే ఇప్పుడు ప్రపంచం ఆసక్తిగా చూస్తున్న విషయం. ఎందుకంటే పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండొచ్చు, కానీ వారి ఫ్యూచర్ మాత్రం అల్గోరిజమ్స్ చేతిలో ఉండకూడదు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటి? సోషల్ మీడియా కంపెనీస్పై మరింత స్ట్రిక్ట్ రూల్స్ రావాలా? మీ ఒపీనియన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.